వర్షానికి వచ్చిన వరద నీటిలో మామ అల్లుళ్ళు రాము, అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే మంగర్ బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ ఇవాళ పర్యటించారు. ఇద్దరు వ్యక్తులు గల్లంతవడంపై అధికారుల నుంచి రంగనాథ్, కలెక్టర్ హరిచందన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్లో నిన్న రాత్రి మంచం తీసుకోవటానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని చెప్పుకొచ్చారు. నాలాపై ఒక అక్రమ నిర్మాణం నీటి ప్రవాహానికి అడ్డుపడిందని వివరించారు. ఈ బస్తీలో కొన్ని ఇళ్లను తొలగించి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి తాము వచ్చినట్లు వెల్లడించారు. ఇక్కడ ఒక గోడ కూలి అంటే రిటెన్షన్ వాల్, నాలాకు ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అది కూలిన తర్వాత దాంట్లో నాలాలో పడి కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకా అతను ట్రేస్ కాలేదు. సో దీంట్లో మనకి ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ నాలా ఆక్రమణలు ఇక్కడ కూడా చూసాము. పొద్దున ఎట్లా అయితే కనుక మేము ఒక గంట క్రితము ఇక్కడ మన ఆసిఫ్ నగర్లో అక్కడ అఫ్జల్ సాగర్లో కూడా చూసాం. ఈ అన్ని చోట్ల కూడా మనకి ఈ ఆక్రమణలు, నాలా ఆక్రమణల వల్లే ఇక్కడ ప్రధానంగా సమస్య. దీంట్లో నష్టపోయేది కూడా ఎక్కువ మంది పేదవాళ్లే. ఇప్పుడు ఈ ముగ్గురు నలుగురు కూడా ఎవరైతే కొట్టుకుపోయారో వాళ్ళంతా కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. అంటే దీని ఆక్రమణల వల్ల వీటిలో ఈ ఆక్రమణలు బహుశా వీళ్ళే నివాస గృహాలన్నీ రావడం, దాంతోపాటు అక్కడ ఈ ఆక్రమణలు తీవ్రత కొన్ని చోట్ల అంటే వాటర్ ఫ్లోని ఎక్కడైతే కనుక అడ్డుపడుతున్నాయో అక్కడ సమస్య మనకి తీవ్రంగా అవుతుంది. ఇక్కడ కూడా ఎందుకంటే ఈ చూసాము ఇక్కడ కొన్ని ఒక స్కూలు ఇటు అటు రెండు వైపులా కట్టారు, మధ్యలో నాలా మీద చిన్న బ్రిడ్జ్ లాగా వేశారు. ఆ బ్రిడ్జ్ లాగా వేయడంతో ఏమైంది, అట్లా చాలా ప్రాంతాల్లో ఫ్లాట్స్ కూడా వెళ్ళాయి. అది దాని మీద కవర్ వేసినారు. కవర్ వేయడం వల్ల అక్కడ నీళ్లు ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అయిపోతున్నది. అంటే దాదాపు 6 అడుగులు